ఫైల్ చేయడం జరిగింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. తర్వాత 459 మంది విట్నెసెస్ని సైట్ చేయడం జరిగింది. 157 మంది ప్రాసిక్యూషన్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశాము. తర్వాత 207 సంబంధించినటువంటి ఎంఓస్ని మేము మార్క్ చేయించడం జరిగింది. 450 సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా దీంట్లో మార్క్ చేయడం జరిగింది. ఒక సుదీర్ఘమైనటువంటి, ముఖ్యంగా దిస్ ఈజ్ ద లాంగెస్ట్ ట్రయల్. 2 years అంటే పర్టికులర్గా మన స్టేట్లో, బికాస్ నంబర్ ఆఫ్ పీపుల్ డైడ్ అయ్యారు. తర్వాత వేరియస్ విట్నెసెస్ ఎవిడెన్స్ ఉంది ఇందులో. రకరకాలైనటువంటి వీళ్ళు సైకిల్స్ ఎక్కడ పర్చేజ్ చేశారు, తర్వాత జరిగినటువంటి ఈ సంబంధించినటువంటి ప్రెషర్ కుక్కర్స్ ఎక్కడ చేశారు, అబ్దుల్లాపూర్ మీట్లో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది టెస్ట్ బాంబ్ బ్లాస్ట్ చేశారు. తర్వాత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఆ రోజు జేసీ బ్రదర్స్ ముందు ఉన్నటువంటి ఏదైతే CCTV ఫుటేజెస్లో కూడా అక్యూజ్డ్ యొక్క ఆనవాళ్ళని, వాళ్ళ కదలికని, వాళ్ళని గుర్తింపు చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రాక్సీ సర్వర్స్ యూజ్ చేశారు, సెల్ ఫోన్ రికార్డ్స్, ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, మోర్ దాన్ 5000 పేజెస్ ఆల్మోస్ట్ అంతా ఎవిడెన్స్ చేసిన తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చారు. ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఏదైతే ఇవాళ హైకోర్టు ధర్మాసనం కూడా అగ్రీ అయ్యి దాన్ని కూడా ఇప్పుడు ఇవ్వటం జరిగింది. డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేస్తారు. ఉరి శిక్ష అమలు అనేటువంటిది ముఖ్యంగా ఇప్పుడు 2 స్టేజెస్ దాటిపోయాయి ఆల్రెడీ. ట్రయల్ కోర్టు ఇచ్చింది కూడా డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేశారు. అపీల్స్ డిస్మిస్ అయినాయి. ఇప్పుడు నిందితులు సుప్రీంకోర్టులో కనుక అపీల్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే అపీల్ అయ్యేంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అనేటువంటిది కాదు. ఎందుకంటే అపీల్స్ పూర్తి అయ్యేంత వరకు కూడా, ఎందుకంటే మరణశిక్షకు సంబంధించింది. ఒకవేళ అపీల్ కనుక ఫైల్ చేయకపోయినట్లయితే, జనరల్గా సచ్ లైఫ్కు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అది అక్యూజ్డ్ కౌన్సిల్ చేస్తారు. ఐ కెనాట్ టెల్. ఒకవేళ అపీల్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అపీల్స్ అయ్యేంత వరకు ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ కావడం కష్టం, కొంత టైం పడుతుంది. ఒకవేళ అపీల్స్ కనుక చేయకపోయినట్లయితే వితిన్ 3 monthsలో ఆల్రెడీ హైకోర్టు సర్టిఫై చేసింది కాబట్టి డెత్ సెంటెన్స్ అనేటువంటిది. సో ఎన్ఐఏ మాత్రం పూర్తిగా కింది కోర్టులో కూడా చాలా సమర్థంగా వినిపించాం. హైకోర్టులో కూడా మ్యాక్సిమం మాకు చేతనైనంత ప్రతి ఎవిడెన్స్ కూడా, ఎందుకంటే చాలామంది బాధితులు, ముఖ్యంగా చాలా కుటుంబ సభ్యులు చనిపోతే తర్వాత చాలామంది సీరియస్గా ఇంజ్యూర్ అయిపోయి, కాళ్ళు పోయి, చేతులు పోయి, రకరకాలైనటువంటి పార్ట్స్, అంటే జీవోత్సవంలాగా బతికేటువంటి వాళ్ళకి నిజంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేటువంటిది వల్ల మనకి జాతి సమగ్రతకి, ముఖ్యంగా జాతి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, మా విక్రమ్ గారు DIG గారు, తర్వాత మా అసిస్టింగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా ఇన్హౌస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇప్పుడు ఈ 5 ఆల్రెడీ వేరే కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు, వాళ్ళు తీహార్ జైల్లో ఉన్నారు. మరి ఈ ఉరి శిక్ష ఎగ్జిక్యూట్ అవుతుందా? జనరల్గా ఏంటంటే ఇతర కేసెస్ పెండింగ్ ఉన్నప్పుడు జనరల్గా ఆ కేసెస్ ట్రయల్స్ అయ్యేంత వరకు కూడా జనరల్గా సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ గనక సుప్రీంకోర్టు లేదు ఇది మేము కన్ఫర్మ్ చేస్తున్నామంటే కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ అయిన తర్వాత కూడా డెత్ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అక్యూజ్డ్ రైట్, ఇప్పుడే మీరే చెప్తున్నారు, అది వాళ్ళ హక్కు అనేటువంటిది. క్రిమినల్ కేసులో శిక్షకి వ్యతిరేకంగా అప్లై చేయడం అనేటువంటిది అక్యూజ్డ్. ఒకవేళ మాకు అగైనెస్ట్ ఉంటే మేము కూడా ఫైల్ చేస్తాం. చిన్న విరామం, అప్డేట్స్ కొనసాగుతాయి.